కల్కి పార్ట్ 2. ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వస్తే కల్కి 1లో అశ్వత్థామ శ్రీకృష్ణుడిని కొట్టడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఒక పంచ్ ఇస్తే ఇక్కడ చనిపోయిన ఏనుగు సైతం వెనక్కి వెళ్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు, ఆ ధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయిపోయినప్పుడు నేను ఇంకో అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకను కూడా ఆపగలడు. కాబట్టి నువ్వు నా గర్భగుడికి కాపలగా ఉండాలని అశ్వత్థామతో అంటాడు. ఈ డైలాగుకి అర్థం ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ధర్మం అంటే ఏంటో మరిచిపోయి తమ స్వార్థం కోసం, తమ సుఖాల కోసం, డబ్బుతో, అధికారంతో ఒక మనిషిపై ఈజీగా అఘాయిత్యం చేయడం, ఇక స్త్రీలను అయితే లెక్క చేయకుండా బలవంతంగా వ్యభిచారం చేయించడం, మంచి, చెడు, జాలి, న్యాయం వంటివి అన్నీ ప్రజల్లో తుడుచుకొని పోయి అధర్మమంతా పెరిగిపోతుంది. ఎవరితో అయితే డబ్బు ఉంటుందో వాడిదే పైచేయిగా ఉంటుంది. అంటే కలియుగంలో డబ్బు అనేది యూనిట్లో కొలుస్తారు. ఇలాంటి కలియుగంలోనే కలి పుడతాడు. ఆ కలి ప్రపంచాన్ని మొత్తం ఏలుతూ ఉంటాడు. అలా ఆ కలిని చంపడానికి మరియు ఆ ధర్మాన్ని అణిచివేయడానికి దీపిక కడుపులో శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడే మళ్ళీ 10వ అవతారంగా కల్కిగా జన్మిస్తాడు. అలా జన్మించిన ఆ కలిని ఎలా చంపుతాడో ఆ స్టోరీ గురించి ఆ పార్ట్ 2 మొత్తం వివరిస్తుంది. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు కేవలం చూసి వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి కూడా. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇక లేట్ చేయకుండా మనం కల్కి 2 స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే క్లైమాక్స్ సీన్లో ప్రభాస్ దీపికని కాంప్లెక్స్ పాప అని తన బుజ్జి కారులో దీపికని ఎక్కించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ సోదరా ఆగు, నా మాట విను అని అంటాడు. ఇక్కడ ఈ కర్ణుడి కర్ర వలన ప్రభాస్ శరీరంలోకి కర్ణుడు వచ్చి మొదటగా కలి మనిషిని చంపి మొదట్లో దీపికని కాపాడతాడు. కానీ ఆ తర్వాత ఆ కర్ర చేతి నుంచి దూరం కావడం వలన తన శరీరంలో కర్ణుడు వెళ్ళిపోయి భైరవ అయిపోతాడు. అప్పుడు బుజ్జి ఇలా అంటుంది, ఆ బటన్ నొక్కితే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు అంటుంది. అప్పుడు భైరవ ఆ బటన్ నొక్కుతాడు. అలా నొక్కినప్పుడు అశ్వత్థామ నుండి ఆ బుజ్జి కారు తప్పించుకొని పోతుంది. అప్పుడు ఆ కార్ ఒడిశాలో ఉన్న కోనర్ ఆలయం దగ్గర వెళ్ళి ఆగుతుంది. ఆ ఆలయం కింద ఏదో మెరుస్తున్నట్లు కనబడుతుంది.